ధన్యవాదాలు అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు. సరే, పెళ్లికి వచ్చినా రాకున్నా కానీ ఒక అధ్యక్ష చాలా బాధాకరంగా ఉన్నది, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మా ఇన్ఛార్జ్ మంత్రి వల్లనే నాకు. ఎందుకంటే నేను సురువుల మా శ్రీధర్ బాబు మాకు ఇన్ఛార్జ్ వస్తా అంటే నాకు మంచి మిత్రుడు ఆయన. నాకు అప్పుడు ఆయన మంత్రి ఉన్నప్పుడు 2009లో నా కాలేజీలకు హెల్ప్ కూడా చేసిండు ఆయన. కానీ అట్లా వచ్చినందుకు ఇప్పుడు మళ్ళీ మాకు ఇన్ఛార్జ్ మంత్రి అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కాకపోతే ఇప్పుడు ఎంత బాధపడుతున్నా అంటే అంత బాధపడుతున్నా, భరించలేను ఆ బాధను. నా గుండె ఇట్లా బాధతోటి భరించలేకపోతున్నా. ఎందుకంటే జవాన్ నగర్ అనే ప్రాంతము నా గుండెకాయ. అలా ప్రజలకు చెప్పిన, అందరికి చెప్పిన, దాన్ని అంతా కూడా జిహెచ్ఎంసి మొత్తం చెత్త అంతా తెచ్చి కొన్ని ఏళ్ళ సందే ఆడనే వేస్తున్నారు. వేస్తున్నారు, అది కాంగ్రెస్ టైంలో సందే వేస్తున్నారు, ఇప్పటి దాకా కూడా వేస్తున్నారు, అది కంటిన్యూ కాంట్రాక్ట్ కూడా వేస్తున్నారు. మీ దాంట్లోనే కంటిన్యూషన్ అని చెప్తున్నా, జర ఓపిక నీకు దండం పెడతా. ఎందుకంటే ఆ చెత్త వేసినప్పుడు నేను మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ గారు 500 కోట్లు ఇచ్చిండు. చెత్తతోటి కరెంటు తయారు చేసే ఉత్పత్తి ప్లాంట్ ఆడ తయారు చేసినాం. దాన్ని అది కాకుండా 144 కోట్లతోటి క్యాపింగ్ పెట్టిన, మొత్తం మట్టి పోసి గడ్డి పెట్టి అది గుట్ట లెక్క తయారు చేసినాం. దానికి తోడు వర్షాకాలంలో అందులో వచ్చిన మురుగునీళ్ళు అంత వస్తే ఫిల్టర్ చేసేందుకు 250 కోట్లు ఇచ్చినాం వాటి ఎస్టీపీ. అంత బాగా చేస్తే అందంగా వాసన రాకుండా చేసినాం నా మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ సార్. అటువంటిది ఇప్పుడు 2 సంవత్సరాలు 4 నెలల సంది భరించలేము. కొత్త గుట్ట చెత్తకుండి తయారు చేసిరు, కొత్తది ఒకటి. అది రోగాన బారి పడుతున్నారు. వాటర్ల పొల్యూషను, గాలిల పొల్యూషను, భూమిల పొల్యూషను, మురికి నీరు ఉండలేక 2 లక్షలన్నర ప్రజలు ఉంటున్నాడు. దయచేసి అన్నా శ్రీధర్ అన్న, నువ్వంటే నాకు చాలా అభిమానం, నన్ను పగబట్టకన్నా. ఎందుకంటే నా నియోజకవర్గం బంగారం అసుంటి, దేశంలోనే నంబర్ 1 అసుంటి మేడ్చల్ నియోజకవర్గం. దాన్ని తుకుడలు అచలం కుతలం చేసేది దాన్ని.